రెండు విషయాలు నమస్కారాలు తెలియజేస్తున్నా. బాగా వెనుకబడి ఉన్న జాతి అంటే మాదిగి. ఈ మాదిగి కులం లోపల ఇప్పటికీ పూరి గుడిసెల జీవనోపాధి గడుపుతుండ్రు. వారికి ఆ 10 కుటుంబాలకు మన జీవన్ రెడ్డి సార్ గారు పూర్వక నమస్తే. సార్ నమస్కారం. మేము కుర్రోళ్ళం సార్, కుర్రోళ్ళం. మాకు గొర్రెలు పెట్టుకోవడానికి జాగలేదు. మాకు కొద్దిగా జాగలు ఉంచారు. మా మంది పెట్టుకోవడానికి జాగలేక ఇళ్ళలో వదులుకుంటారు. గొర్రెలు పెద్దలు ఎమ్మెల్సీ జీవన గారికి మరి వివిధ హోదాలున్న పెద్దలు వారందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి మన ఎమ్మెల్సీ జీవన ఆధ్వర్యంలో ఎంపీటీసీ మరి మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ గారు మరి ఈ ఆధ్వర్యంలో మన మోదీ గ్రామస్తులు కలవడం చాలా గర్వకారణం. ఇదే స్ఫూర్తి, ఇదే ఉత్సాహం మరి అన్నగారి మీద మనము పెట్టి మంచి మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇదొకటి. మరి అన్న గతంలో మేము పందులో ఒక సమస్య ఉండే, అది మేము దృష్టి తీసుకొచ్చినాము, నష్టపోయినాము. ఈ రోజు మేము దృష్టికి తీసుకొస్తున్నాము. కాబట్టి దయవుంచి మా కులస్తులకు కూడా కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జీవన నాయకత్వం, జీవన నాయకత్వం, జీవన్ రెడ్డి. దయచేసి ఇంకెవరైనా గ్రామస్తులు యువకులు ముఖ్యంగా మీ ఉద్యోగాలు చదువుకొని దయచేసి మోతల గరీబులు ఎక్కువ ఉన్నారు సార్, ఇల్లు లేనటువంటి నిరుపేదలు. ఎందుకంటే మాకు ఎస్సీ ఎస్టీ సోదరులు సార్, వాళ్ళకు ఒక్క ఇల్లే ఉన్నది. వాళ్ళ ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారు సార్. 2 పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఇల్లు లేక ఒకటే ఇల్లు, అదే మనం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళనే గడిపే పరిస్థితి ఉంది సార్. దళితులకు కానీ ఎస్టీ సోదరులకు కానీ సార్ మాకు దాదాపు ఒక 200 ఇందిరమ్మ ఇల్లు మేము పెద్ద మనసుతో దయించి మా మోటకు ఒక 200 ఇల్లు మంజూరు ఇప్పిస్తే సార్, మీ దయ వల్ల మేము జీవితాంతం ఆ ఇళ్లలో చల్లని నీడల్లో బతుకుతామని హృదయపూర్వకంగా కోరుకుంటూ, అది ఎందుకంటే ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చిన దాదాపు అందరూ చెప్పారు సార్, మాకు ఇల్లు లేవన్నా మీరు సార్ దృష్టికి తీసుకుపోరని చెప్పారు. ఒక 200 ఇల్లు మీరు మంజూరు ఇప్పించినట్లయితే మోతలు అందరికి ఇల్లు అయిపోతాయి సార్. అందరి చల్లని దీవెనలు కూడా మేము మరి గత ఎలక్షన్లో మనం అందరం కష్టపడ్డాం, అయినప్పటికీ ఫలితం లేదు. మరి అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా మనకు ఈ 2-3 రోజుల లోపల నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎక్కువ శాతం అయితే మన అన్న జీవనన్నకే టికెట్ వస్తుందని చెప్పేసి అవకాశాలు ఉన్నాయి. మనం జీవనన్నకు వచ్చినా ఇంకా మనం ఆశించిన వ్యక్తికి రానప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి అంతకన్నా ముందు 2004లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2004 నుండి 2014 వరకు ఇక్కడ రాష్ట్రంలో కానివ్వండి, అక్కడ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి. మరి ఇప్పుడు 2014 నుండి 2024 వరకు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఏమి అభివృద్ధి చేసిర్రు అనే పదవులు ఉంటే హైదరాబాద్లో లేకపోతే జైత్యాలో ఉండే నాయకుడు కాదన్న జీవరెడ్డి సార్. నాది అతి చిన్న వయసు. ఇలా మీరు చూస్తూ ఉంటే ఇలా సార్ పక్కన కూర్చునే అవకాశం కల్పించారంటే అది సార్ పుణ్యమే అన్న. మీ అందరికీ తెలుసు, మండల ఎంపీపీ గంగారాం గౌడ్ చనిపోయి గత 3 సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్నది. అయినప్పటికీ అది ఎంత పెద్ద పదవి మీ అందరికీ తెలుసా అన్న. ఏనాడు కూడా దాన్ని పెడచేన పెట్టి ఆలోచించిన నాయకులు ఉన్నారు. ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారు, నేను కానీ ఈరోజు ఈ హోదాలో ఉన్నామంటే కారణం మన జీవన్ రెడ్డి సార్ అన్న. నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ రోజు కూడా పలుమార్లు పోయి అది బీసీకి సంబంధించిన సీటు కల్పించగలిగిన నాయకులను కోరితే ఏనాడు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయం, ఒక వారం 10 రోజులనే దానికి సంబంధించిన సీటు బీసీకి సంబంధించింది. అందులో బీసీ వాళ్ళే కూర్చోవాలి, రాజకీయం అనేది అందరికి వస్తుంది పోతుంది, కానీ ఎవరు రిజర్వేషన్ వాళ్ళు కల్పించాలనే భావనతోని సారు పెద్ద మనసుతో దాన్ని తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని
ఓ ప్రజాప్రతినిధిగా కూర్చోబెట్టడం జరిగింది. నిజంగా మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వాలు ఎంత అన్యాయంగా వ్యవహరించినాయో. సార్ ఇంతకుముందు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండేది, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే 100 రోజుల ప్రణాళిక సార్. దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ఉంటాయి సార్ ప్రతి పరంగా. దానికి ఆకర్షితులై నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. అలాగే సార్ ఇక్కడ మాకు ఉన్న సమస్యలు ఏంటంటే రేషన్ కార్డు సమస్య బాగుంది సార్. మా వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్యామిలీ 4 ఉన్నప్పుడు తండ్రికి ఉండి పిల్లలు మ్యారేజ్ అయ్యి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకి ఏ పథకాలు చేయకూడదు. వారిపైన కూడా కొంచెం దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. అలాగే సార్ మా గంగపుత్రులకు ఎక్కువ చెరువు పైన జీవనాధారం ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళకు కూడా సార్ మక్కడి మీరు ఆ రోజు కూడా మాట ఇచ్చారు, అది కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అలాగే మహిళా సంఘాలకి ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు సార్. మీరు ఒక మాట మీరు ప్లే చూసుకుందండి, నేను సంఘభవనం మహిళా సంఘభవనం కట్టిస్తా అని చెప్పేసి ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు సార్. మీరు వాళ్ళకి చెప్పారు. అలాగే ప్లేస్ కూడా ఉంది సార్. నన్ను మోదే గ్రామ ప్రజలు ఇండిపెండెంట్గా గెలిపించారు. నేను గెలిపించినప్పటి నుంచి 4 సంవత్సరాల 8 నెలల వరకు ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ చేసి అరాచకాలు చూసి నేను ఎప్పటికీ జాయిన్ కాలేను. మీరు ఏదైతే గెలిపించారో అదే ప్రకారం అట్లే ఉన్నాను. ఈరోజు ఈ 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మంచిగా పనిచేస్తుందని, అదేవిధంగా జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో వారి కింద నేను సరే వాళ్ళ రిటైర్మెంట్ వరకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే వారి అనుభవంతో మన మోతే గ్రామానికి అభివృద్ధి కూడా నేను తోడ్పడతానని వారు గతంలో మన మోతే గ్రామానికి మన గంగాధర్ గారు చెప్పినట్టు బైపాస్ రోడ్ కానీ సబ్స్టేషన్ కానీ వివిధ తన మంత్రి వారు ఉన్నప్పుడు మోతే గ్రామానికి కాకుండా నియోజకవర్గం మొత్తం వాళ్ళు అన్ని రోడ్లు వేసారు. వారు ఆర్ఎంపీ మినిస్టర్గా చేసారు. అది అందరికీ అప్పుడు మంచిగా ఉంటుండే. ఈరోజు మన గతంలో మొన్న ఎమ్మెల్యేగా చేస్తుంటే మళ్ళీ మినిస్టర్ అయితేనే మన జైత్యాలు అదే విధంగా డెవలప్ అవుతుండే. కానీ మన దురదృష్టవశాత్తు వారు ఓడిపోవడం జరిగింది. ఈ రోజు వారు పార్లమెంట్కి నిలుచుంటున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జై కాంగ్రెస్! మోతే గ్రామ ప్రజలందరూ నేను ఇండిపెండెంట్గా నిలుచున్నా. మీరందరూ నా దయచేసి గెలిపించేందుకు ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా. అది మీ అందరూ ఆధ్వర్యంలో జాయిన్ అయినందుకు నాకు బాగా చాలా సంతోషంగా ఉంది. మీరు నాకు ఎట్లా చేసారు అదేవిధంగా గౌరవ జీవన్ రెడ్డి గారిని కూడా పార్లమెంట్గా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అన్ని కులాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్క కులంలో అన్ని సమస్యలు చెప్తూ ఉన్నారు. ఇందిరా మిల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలని అన్ని చెప్తున్నారు. మరి 40 సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఉన్నది, అప్పుడు ఎంతవరకు చేయగలగాలో అంతవరకు చేసింది. ఆ తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది. వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిరో కూడా మీరు చూసేది. మరి ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం రాకుండా జీవనంలో ఓడిపోవడం మన దురదృష్టం. ఓడిపోయింది, మరి మన చేతుల్లో లేదు, ఓడిపోయింది. కొన్ని కారణాల వల్ల ఓడిపోవాల్సి వచ్చింది, ఓడిపోయింది. మరి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. మరి మనందరం ఏకంగా మనం పని చేద్దామా, పని చేయొద్దా? ఖచ్చితంగా పని చేయాలి. పని చేస్తేనే మనకు 10 రూపాయలు వచ్చే కాడ 100 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. ఖచ్చితంగా మనం పని చేసి మనం గెలిపించుకుంటేనే కదా మనకు మాట్లాడే ఒక నాయకుడు ఉంటాడు, మన కోసం కొట్లాడే నాయకుడు ఉంటాడు. మనకు కొట్లాడే నాయకుడు కావాలి. ఇవాళ అరవింద్ను బీజేపీ క్యాండిడేట్ మీరు అందరు గెలిపించిన అని చెప్తున్నారు. ఆయనకు అసలు గ్రామాలు ఎక్కడ ఉంటాయో తెలియదు, మోతే గ్రామం ఎక్కడ ఉందో తెలియదు, అసలు ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు. పసుపోడు చేస్తానో ఒక్క పేరుతో గెలిచిండు ఆయన. మరి తెచ్చిండా? తేలేదు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించిండా? తెరిపించలేదు. నాకు కొంచెమే తెలుసు, ఏదో తెలిసిన దాంట్లో మాట్లాడుతున్నా. రైతుల కోసం ఆలోచించిండా? ఆలోచించలేదు. మరి అన్నిటి కోసం ఆలోచించే నాయకుడికి మనం ఓటేసి గెలిపించాలా లేదా? ఖచ్చితంగా గెలిపించాలి. ఈ మళ్ళీ నెక్స్ట్ వచ్చే దాంట్లో ఎవ్వరు కూడా ఒక్క %% కూడా అటు ఇటు చూడకుండా ప్రతి ఒక్కరు ఓటేయాలి, గెలిపించాలి. అందరూ పార్లమెంట్లో కూర్చుండాలి. మాట్లాడే టైగర్ అని మీరు అందరు ఎట్లా అంటున్నారో ఇంకా మన కోసం మాట్లాడాలి, మన నియోజకవర్గం మొత్తం కోసం మాట్లాడాలి, ప్రతి ఇంటి కోసం ప్రతి వ్యక్తి కోసం మాట్లాడాలి, ప్రతి ఒక్కరి కోసం పనిచేయాలి. పనిచేసేటట్టు చేసుకునే బాధ్యత మనది. ఆలోచించుకోండి, మీకోసం మీరు గెలిపించుకుంటారని ఆలోచించుకోండి. ఇది ఒక్కటే మేము చేయాల్సింది, ఏం లేదు. ఎలాంటి పైసలకు కానీ ఎలాంటి ప్రబోధాలకు మాత్రం పక్కకి వెళ్ళొద్దు. ఈ ఒక్కసారి మన కోసం మనం ఆలోచించుకుందాం. మన గెలుపు ఇది, అన్న గెలుపు కాదు, మన గెలుపు అని ఆలోచించుకుందాం. ఖచ్చితంగా అన్నను గెలిపించండి, పార్లమెంట్కి పంపించండి. మన కోసం మనం పనులు చేసుకుందాం. ఈ అందరూ చూస్తుంటే నాకు
అంటే ఎన్నికల ముచ్చట ఎట్లన్నది అది అదృష్టం అట్లయితే కానీ నాకు అది కడుపు నిండినట్టు అనిపిస్తుంది అంటుంది. అంటే వాస్తవంగా మోతే గ్రామం నాకు ఇవ్వాలి కాదు. నేను ప్రజా జీవితంలో ఆరంభం నుండి 83లో మొట్టమొదటిసారి శాసనసభ్యులు పోటీ చేసింది. ఆనాడు నేను కేవలం ఒక యువకుడిగా న్యాయవాదిగా నన్ను గుర్తించి ఒక రైతు బిడ్డగా చెప్పట్టున్నాను. మా భవిష్యత్తులో ఉపకరిస్తున్నటువంటి ఒక భావనతోని రాజకీయాలకు అతీతంగా అందరూ నాకు అండగా నిలిచి ఆనాడు మీరు నాకు తోడు నిలవడంతో నేను 83లో నా ప్రజా జీవితం ఆరంభమవుతే మరి 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అని చెప్పంటారు. 4 దశాబ్దాలు. సరే, ఎన్నికల్లో గెలవడం ఒక 6 సార్లు గెలిచిండే ఎమ్మెల్యేగా, 5 సార్లు ఓడిపోయినాం కదా. నా అన్ని సార్లు గెలిచిన లేడు, 4 సార్లు ఓడిపోయిన లేడు. కూడా 2 సార్లు పార్లమెంట్ పోటీ చేసిన. ఆనాడు కేసీఆర్ మీద పోటీ చేసిండే. ఆనాడు కేసీఆర్ మీద పోటీ చేసి 2 సార్లు చేసిన చెప్పంటున్నా. 2006, 2008. 8లో ఏదైతుందో దగ్గర దాకా కొంచెం తప్పిపోయారు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ పోటీ చేయాలనేటువంటి ఆలోచన రావటం, మరి భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో తెలియదు. కానీ ఇవాళ గెలుపుకోవటం అనేది ఏదైతుందో మన మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి. వాస్తవంగా రాజకీయాలలో ఏ పార్టీ కానివ్వండి, ఆ రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాగే అభ్యర్థులు కూడా చెప్పండి. మరి ఎన్నికల పోటీలో నిలవబోయేటువంటి రాజకీయ పార్టీలు 3 ప్రధానంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఒకటి, భారతీయ జనతా పార్టీ ఒకటి, భారత రాష్ట్ర సమితి, గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి. ఈ 3 పార్టీలు ఏది కొత్తది కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే సుదీర్ఘకాలం ప్రజా సేవలో ఉన్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా గత దశాబ్ద కాలంకి వెళ్ళి ఇదే మోడీ గారు ప్రధానమంత్రి ఏదైతుందో వాళ్ళ పాలన కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ పార్టీగా అని అడిగితుందో ఉద్యమ నాయకుడికి అవకాశం కల్పిస్తే ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడతామనేటువంటి భావనతో 2 పర్యాలు కేసీఆర్ గారికి అవకాశం కల్పించింది. 3 రాజకీయ పార్టీల నేపథ్యం చెప్పింది. గ్రామం అంటే మనంతా ఒక విధంగా వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు రైతే అని చెప్పంటున్నాం. మన కులం ఏదైనా కానీ, కులం ఏదైనా కానీ వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు రైతే అని చెప్పంటున్నాం. పరోక్షంగా కొద్దిమంది ఏదైతే ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడతారు, కొద్దిమంది ఏదైతే పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడతారు చెప్పండి. అప్పుడు వ్యవసాయాన్ని ప్రోత్సహించబడ్డప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ప్రయోజనం అనుకుంటుంది. అని ఒక విధంగా చెప్పాలంటే దేశంలో అంటే జాతీయ స్థాయిలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అని చెప్పండి. మీరు వ్యవసాయంపై ఆధారపడే వాళ్ళు దాదాపు 70 నుండి 80% మంది ఉంటారు. కేవలం ఒక 20% ఏదైతుందో ఇతరత్ర పట్టణ ప్రాంతాలలో ఉపాధి పొందటం, పారిశ్రామికంగా ఉపాధి పొందటం, ఆ విధంగా ఒక 20% ఉంటారు. 70% ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై మనం ఆధారపడుతుంది. ఆ వ్యవసాయాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత అది ఏ ప్రభుత్వం అలా కానివ్వండి చెప్పంటున్నా. ఇంతవరకు పాలన చేసిన ప్రభుత్వాలే కానివ్వండి, పార్టీలు భవిష్యత్తు అధికారి రావాలని సంకల్పించేట్టుగా రాజకీయ పార్టీలు కూడా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మన కళ్ళ ముందర చెప్పంటుండే, మన కళ్ళ ముందర శ్రీరామ్ సాగర్ కాలనీ ఏదైతుందో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో మన దశ తిరిగిందని చెప్పంటుండే. ఒకప్పుడు ఏదైతే త్రాగునీటి కొరకు కూడా మన ఇబ్బందులు ఎదుర్కొన్నాం, త్రాగునీటి కొరకు ఇబ్బందులు ఎదుర్కోమని చెప్పంటున్నా. మన ఇంకటి కాలంలో మన పూర్వీకులు అడుగు వాళ్ళు చెప్తారు, తాగుదామంటే తీయ నీరు దొరకడం, ఉప్పు నీళ్ళు తాగుదామని చెప్పంటుండే. అటువంటిది ఏమంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగిందో మన ప్రాంతం అంతా కూడా ఏదైతుందో వ్యవసాయకంగా సస్యశామలం కావడంతో పాటుగా గ్రామీణ ప్రాంతంలో సమస్యలకు ఒక పరిష్కారం లభించిందని చెప్పండి. ఈ సాగునీరు కల్పనతో పాటు ఏదైతుందో 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పండి, కాలనీలు వస్తున్నప్పటికీ కూడా కాలువ చివరి భూములకు ఏదైతో నీరు అందడం లేదు సక్రమంగా, కొన్ని ప్రాంతాలకు ఏదైతో కాలువ నీరే రావటం లేదు. కాలువ నీరు
రాని రైతు ఏదైతుందో విద్యుత్పై ఆధారపడి వ్యవసాయం చేస్తుంది. కాలనీ లక్షణాలకు ఏదైతుందో పైసా పెట్టుబడులకు ఏదైతుందో సాగునీటి సౌకర్యం పొందుతున్నాయి. చెప్పండి అన్నట్టు గ్రామీణ ప్రాంతంలో ఇంత ప్రధాన రంగమైనటువంటి వ్యవసాయ యాత్ర రైతాంగానికి సంబంధించిన అంశం ఏదైతుందో నీకు ఎందుకు ఇంత వివక్షత అని చెప్పంటావు, ఎందుకు ఇంత వివక్షత అని చెప్పంటావు. मैं किसान के आमदन दोगुना करूंगा, किसान के आमदन दोगुना करूंगा, किसान के आमदन ఆదాయం రెట్టింపు చేస్తాను. ఇదే ప్రధానమంత్రి గారు 2014లో ఆయన ఏం చెప్పిండు, వ్యవసాయ రంగాల రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను. రెట్టింపు ముచ్చిన ఎట్లున్నా కానీ పెట్టుబడి మాత్రం డబ్బలేదు. ఆదాయం డబ్బలైందో కాదో పక్కన దేవుడు కానీ పెట్టుబడి మాత్రం డబ్బలైందా. అందరూ ట్రాక్టర్ దొరుకుతుంటారు. వ్యవసాయం ఎలా ఇద్దరు పక్కగా అయిపోయినా ట్రాక్టర్లు ముందుకు వచ్చాయి. ట్రాక్టర్లకు ఏం కావాలి, డీజిల్ కావాలి. ట్రాక్టర్ ఎట్లా డీజిల్ తో నడిచేది. ఇక 2000 ముడి శాతం క్రూడ్ ఆయిల్ అని చెప్పండి. ఆ అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ $105 బ్యారెల్ ఉండే. 2014లో ఇక ఏ పెట్రోల్ డీజిల్ ముడిసరికి అయినటువంటి క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్ లో $105 బ్యారెల్ ఉంది. ఇవాళ ఏమైంది, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర దిగింది. మధ్య అయితే $40-50 వేయింది. ఇవాళ $70-75 కలా అయింది. నువ్వు $70-75 క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వస్తే దేశం ఎందుకు పోతుంది, ఉండు నౌకరు ఉపాధి ఉంటే ఇక్కడ బతుకులు లేదు కాబట్టి దేశం పోతున్నాం. మన తెలంగాణ రాష్ట్రం కానీ కనీసం ఒక 10 లక్షల మంది ఉపాధి పొందుతుంది. మన గల్ఫ్ లో 10 లక్షల మంది నెల 10 రూపాయలు పంపితే 10 లక్షల 10,000 నెలకు 1000 కోట్లకి రాసుకోండి. ఈ కాడికి 10 లక్షలు ఇంటూ 10,000 నెలకు 1000 కోట్లు, సంవత్సరానికి ఎంత 12,000 కోట్లు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది, మన దేశానికి వస్తుంది. గల్ఫ్ లో సంపాదించే ప్రతి పైసా రూపాయి ఏదైతుందో ఇది అక్కడ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వీటికి వస్తుంది. ఎట్లా వస్తుంది, విదేశీ మార్గ ద్రవ్యం. ఇండియన్ కరెన్సీ కాదు, ఆడికి వచ్చే విదేశీ మార్గ ద్రవ్యం $1 వస్తుంది. ఇది ఖచ్చితంగా ఇండియన్ రూపీగా మారుతుంది. సంవత్సరానికి 12,000 కోట్లు అంటే 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 12,000 10 1,20,000 కోట్లు. గల్ఫ్ లో ఉపాధి పొందుతున్న మన తెలంగాణ బిడ్డలు మోడీ గారి ఖజానాకి ఏదైతుందో $1,20,000 జమ చేసింది. $1,20,000 కోట్ల జమ చేసింది. మనం దేశానికి భారతంలో మనకు రక్షణ ఉండేటువంటి సైనికుడు ఎట్లనో ఈ దేశానికి విదేశీ భారతదేశం సమకూర్చేటటువంటి ఎవరైనా ఆ స్థాయి. తెలంగాణ గల్ఫ్ లో పొందిన బిడ్డలు $1,20,000 కోట్ల ఇండియన్ కరెన్సీ విదేశీ $1,000 సమకూర్చింది. మరి మనోడు $1 ఇచ్చినాడు ఎవడన్నా, మనోడు ఎవడన్నా దస్తే $1 ఇచ్చినాడు మోడీగా ఇయ్యద్దా. మరి తెలంగాణ కూడా చెప్పుకోవడం కేసీఆర్ పెద్దరికి కాంగ్రెస్ ₹1,00,000 ఇస్తుండు, నేనంతా 5 లక్షలు ఇస్తాను. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడితే నేను 5 లక్షలు ఇస్తాను. అన్ని పార్టీలు చెప్పింది. నేను నిజంగా సంతోషపడ్డా. ఏదో చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడం ఉపయోగపడతాను చెప్పాను. 10 ఏళ్ళు కలిసి ఎవరైనా ₹1 ఇచ్చిన ఇవాళ చెప్తున్నా నేను, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏ ఒక్క గల్ఫ్ కార్మికుడు ఆయన ఏ కారణంతో చనిపోయినా కానీ, అది మరణమే కానీ, అనారోగ్యమే కానీ, లేక ప్రమాదమే కానీ, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో ₹5 లక్షలు ఇస్తాము ఇప్పించారు. మన చంద్రుతి ఉద్యోగులు ఏదైతుందో ఇద్దరు ఎక్కువ ₹2 లక్షలు ఇచ్చారు. లక్షలు ఇచ్చారు. తెలంగాణ వచ్చిన చనిపోతే ఏదైతుందో గల్ఫ్ కార్మికులు చనిపోతే $5 లక్షలు ఏదైతుందో ఇద్దరికి ఇచ్చారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. వాళ్ళకి ఇల్లు లేకుండా ఇల్లు కట్టియాలి. ఆ పిల్లలు గురువులు అసలు పాఠశాల విద్యార్థులు తెప్పియాలి.
వాళ్ళు తిరిగి ఉపాధి కల్పించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నాను నేను. మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారంటే మీరు గర్వపడే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. గర్వపడే విధంగా అంటే శేఖర్ రెడ్డి పోయిపోయి కాంగ్రెస్ వచ్చింది ఏమైందో అని చెప్పంటే కాదు, నువ్వు గర్వపడేటట్టు కాంగ్రెస్ పార్టీ పనిచేసి చెప్పంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నాను. దయచేసి కూడా దాని ఇంత మంచి కార్యక్రమం ఏదైతుంది ఇవాళ ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. ఇవాళ ఏదో గెలుస్తామని ఒక నమ్మక విశ్వాసానికి ఎదుగుతుందో ఇది మోదీ ఎదుగుతుందో ఆదర్శించుకుంటుంది. తప్పకుండా మోదీ గ్రామానికి పరిమితం కాదు. నా ఆలోచన విధానం గ్రామీణ ప్రాంతానికి పెద్దపీట వేయాలి. నా ఆలోచన విధానం గ్రామీణ ప్రాంతానికి పెద్దపీట వేయాలి. రైతాంగం, రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలు అని చెప్పండి కులంతో ప్రోత్సహించాలి. మా గంగపుత్రులు ఉన్నదే పాపం వాళ్ళ చెరువులు కుంటల మరమ్మతు కావాలంటూ నేను మీకేదో ఈ ఎండాకాలంలో మీ చెరువు కుంట మరమ్మతు చేపించి మీ చెరువులో నీళ్ళు ఆపించే బాధ్యత నాది అని చెప్పంటున్నా. మా ముఖ్యమంత్రి సోదరులు అని చెప్పంటున్నాను. ఎవరే కానీ చెప్పంటున్నా. కులం జీత కార్మికులు అని చెప్పంటున్నాను. కులవృత్తులకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి.